నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పథకాలు దేశానికే ఆదర్శం. వేములవాడలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు. నేటి నుంచి ధర్మపురి బ్రహ్మోత్సవాలు షురు. తొలి రోజు స్వామివారికి విశేష పూజలు. పంటలకు సాగునీరు అందించాలి. ఎండుతున్న పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే. ఇక వార్తల వివరాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వర గౌడ చారిటబుల్ ట్రస్టును విప్ ఆది శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు ఈవో వినోద్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీ మహేష్ బాబా సాహెబ్ మంత్రి పొన్నం ప్రభాకర్ విప్ ఆది శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. వారి వెంట ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు సాగేలా చూడాలని స్వామివారిని వేడుకున్నారు. అంతకుముందు కోడెమొక్కులు చెల్లించుకున్నారు. చల్లని చూడాలని, సమృద్ధిగా వర్షాలు పడి సర్వేజన సుఖంగా వ్యవస్థ అంతా బాగుండి ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే విధంగా పరిపాలకులకు భగవంతుడు ఆశీర్వచనం చేయాలని రాజరాజేశ్వరుని వేడుకుంటూ తప్పకుండా ప్రాంతంలో వేములవాడ దేవాలయ అభివృద్ధికి అందరం కూడా అంకణం కట్టుకొని పనిచేస్తాను. భగవంతుడు మాతో ఆ పని కూడా చేసి దేవాలయ అభివృద్ధి, ప్రజల సౌకర్యాలు, భక్తుల సౌకర్యాలు కల్పించే విధంగా మాతో అటువంటి కార్యక్రమం జరిపించే బలాన్ని కూడా ఇవ్వాలని సందర్భంగా భగవంతుడు కోరుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర గౌడ చారిటబుల్ ట్రస్ట్ నూతన భవన ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి భవనంలో హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో సరదాగా ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలు బీసీలకు పెద్దపీట వేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో బీసీ కులగణన పూర్తి చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, పాఠశాలలు ఏర్పాటు చేసుకోవడం విప్లవాత్మకమైన నిర్ణయమన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రిగా స్వాగతిస్తా ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఉత్సాహాన్ని, ఇదే ప్రోత్సాహాన్ని తీసుకొని రాబోయే కాలంలో 42% రిజర్వేషన్తో పాటుగా అందరూ ఐక్యంగా ఉండి సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల లోపల ఎదగాలని సందర్భంగా కోరుతాను. ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, ఒక్కొక్క పాఠశాల, ఒక్కొక్క హాస్టల్ 200 కోట్లతోటి 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు 1100 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోనే ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. దాన్ని కూడా ఒక విద్యార్థి నాయకుడిగా, బలైన వర్గాల మంత్రిగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తాను. ఇది కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటి ఒక విప్లవాత్మకమైన నిర్పు.
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. జిల్లా సమీకృత కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను అధికారులతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని, ప్రతి సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం చూపాలని ఆదేశించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి హాజరైన ప్రజల నుండి కలెక్టర్ సత్యప్రసాద్ దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రజలు ప్రజావాణి కార్యక్రమానికి తరలి వస్తారని చెప్పారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించాలని, సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కన్న కొడుకులు ఆస్తిపాస్తులు లాక్కొని తమను బయటకు నెట్టేస్తున్నారని ఇద్దరు వృద్ధులు ప్రజావాణిలో కలెక్టర్కు తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో స్పందించిన కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని ఆర్డీఓ మధుసూదన్ కు ఆదేశించారు. కాగా నర్సింగాపూర్లో 437 సర్వే నెంబర్లు గల ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. భూమి పట్ట చేయమన్న కొడుకు బాధించి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టండి సార్. భూమి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నది. ఎకరం అంతా పట్ట చేసిన ఇంత నా పని చేయమని ఇంట్లోకి ఇల్లుకు తాళం వేసి 8 నెలల ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టి ఈడాడ కొద్ది కట్టుకున్నా. 8 నెలల ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టి టౌన్కి పోయినా వెలుగటూరు టౌన్కి పోతే వాళ్ళు కూడా పట్టించుకున్నాడు లేదు. అమ్మ ఏమన్నా అది ఆడాఫీస్ కొమ్మంటే ఆడికి వస్తే ఆడికి పిలిపించిండు కానీ ఆడేం చెయ్యలే. మరి నర్సింగపూర్లో మరి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మరి 100 ఎకరాలు కబ్జాకు గురైంది, మరి పట్టాలు పొందినారని చెప్పి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి ఇప్పటికి 6 నెలలు అయింది. దాని మీద ఇక్కడున్న అధికారులు మరి పోయి ఎంక్వైరీ చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పంగా కూడా మరి యథావిధిగా అక్కడ ఇటుక బట్టి నడుస్తున్నాయి. మరి అధికారుల నిర్లక్ష్యమా, మరి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమా అన్నది ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ నుండి. మీరు యాక్షన్ తీసుకోండి. మరి ఎవరైతే పేదవారు ఉందో వారికి అక్కడ నర్సింగపూర్ విలేజ్లో చాలామంది పేదవారు ఉన్నారు, వారికి ఆ 100 ఎకరాలు అక్కడనే కేటాయించినట్టయితే సరి అయిన న్యాయం జరుగుతుంది. మరి ఎవరైతే వేరే వేరే పార్టీలకి నాయకులు ఉన్నారు, మరి వాళ్ళ ఒత్తిడి మేరకు మీరు అది ప్రజాప్రతినిధులు మరి వెనుకకు తీసుకున్నారా? పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను అడిషనల్ కలెక్టర్ స్వీకరించారు. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్టు ఆయన తెలిపారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 22 వరకు ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెల్లవారుజాము నుంచే లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో అర్చకులు అభిషేకాలతో పాటు అంకురార్పణ, కలశస్థాపన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంకాలం వరహాతీర్థం, పుట్ట బంగారం కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు సాయంత్రం గోదావరి తీరంలో శ్రీమఠం ప్రాంగణంలో గోధూలి ముహూర్తంలో స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవతా
ఎండుతున్న పంట పొలాలకు సాగునీరు అందించాలన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎండుతున్న వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పాలనలో రైతులు సాగునీరు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడేవారని, మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక తిరిగి అదే పరిస్థితి దాపురించిందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అనేక మండలాల్లో వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. ఎల్లంపల్లి నీటిని నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా విడుదల చేసి నియోజకవర్గంలోని చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. కూడా ఒక్క ఎకరం కూడా ఎండిపోని అని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మొన్న నారాయణపూర్ రిజర్వాయర్ కోసం మేము కొట్లాడితే, బీఆర్ఎస్ అందరూ కొట్లాడితే ఒకరోజు నీళ్లు విడుదల చేయడం, 4 రోజులు ఆపడం, దీని ద్వారా ఇప్పుడు ముందే చెప్తే మరి రైతులు ఈ పంటలు కూడా వేసుకోకపోదు. ఇవాళ పంటలు వేసుకొని పెట్టిన పెట్టుబడి రాక మరి ఇవాళ చాలా బాధకు గురవుతున్నటువంటి సందర్భం ఉన్నది. కనుక నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా వెంటనే అది D1, D2, D5 అన్ని కెనాల్స్లోకి నీళ్లు విడుదల చేయాలి. మొట్టమొదటిగా చెరువులు నింపాలి. నేను ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఎండిపోయిన పంటలకు వ్యవసాయ అధికారుల ద్వారా సర్వే చేపించి వాళ్ళ పంటలకు నష్టపరిహారాన్ని అందజేయాలి. ఎకరానికి 10,000 చొప్పున మరి ఆ యొక్క నష్టపరిహారాన్ని అందజేయాలి. అదేవిధంగా 48 గంటల్లో మళ్ళీ నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా చెరువులను నింపకపోతే ఈ యొక్క ఎండుతున్నటువంటి పంటలకు మరి నీళ్ళు ఇవ్వకపోతే రైతుల పక్షాన తప్పకుండా గంగాధరలో ధర్నా చేస్తాం. నీళ్ళు ఇచ్చే వరకు మరి రైతుల పక్షాన కొట్లాడతాం. కనుక వెంటనే ఈ ఎండిపోతున్నటువంటి పంటలన్నిటికీ కొండగట్టు అంజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు వేడుకలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ తొలి రోజు తిరుమంజనం, ఆరాధన, పవిత్ర ఆహ్వానం, పుణ్యవచనం, రక్షాబంధనం, రిత్విక వరణం, యాగశాల ప్రవేశం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 3 రోజుల పాటు ఆలయంలో విశేష పూజలు కొనసాగనున్నట్టు తెలిపారు. స్వీకారం చేసుకొని ప్రత్యేకరణం చేసుకొని శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారు, మహాలక్ష్మి అమ్మవారు, ఆంజనేయ స్వామివారు ఉత్సవమూర్తులు యాగశాలలో మనం వేంచేపు చేసుకున్నాం. అదేవిధంగా ద్వారతోర దశకుంభారాధన, స్థాపిత దేవత ఆరాధన, సూర్యకాంత శీలారాధన ద్వారా అగ్నిని కూడా ప్రతిష్టాపన చేసుకొని అగ్నిముఖంగా స్వామివారికి వివిధ రకాలైనటువంటి మూలమంత్ర హవనాలు, పంచసూక్త హోమాలు, ప్రాయశ్చిత్త హోమాలు తదితర కార్యక్రమాలు కూడా ఈ పూట నడుస్తున్నాయి. ఈ యొక్క పవిత్రోత్సవం విశేషం ఏమిటంటే ఈ యొక్క దేవాలయంలో జరిగేటువంటి సంవత్సర దోషం, నిత్యారాధనలో కానీ నిత్యోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవం, నిత్యారాధనలో జరిగేటువంటి లోప ప్రాయశ్చిత్తాల కొరకని స్వామివారి పవిత్రీకరణ చేయడం కొరకు ఈ పవిత్రోత్సవం చేస్తారు. పట్టుదారాలతో నేయబడినటువంటి పవిత్రలను కూడా ఈ పవిత్రోత్సవంలో అధివాసాలు చేసి ఈరోజు జలాదివాసం, రేపు ఫల పుష్ప శయ్యాదివాసం చేసి ఆ పట్టు దారాలకు, పట్టు పవిత్రులకు పవిత్రీకరణం చేసి ఆ పట్టు దారాలు, పట్టు పవిత్రులు కూడా స్వామివారికి సమర్పణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆలయంలో ఉండేటువంటి స్థానాచార్య, ప్రధానోత్సక వేద పండితులకు, భక్తులకు, కార్యనిర్వహణాధికారి ఇతరులకు కూడా ఆ పవిత్ర ప్రదానం చేయడం జరుగుతుంది. దీని ద్వారా పసుపు పంటకు మద్దతు కేటాయించాలని కోరుతూ ఈ నెల 11న చేపట్టిన చెలో మెట్టిపల్లి పసుపు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ఇంటర్నేషనల్ స్కీమ్ కింద పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, బోర్డు ఏర్పాటైన పసుపు పంటకు మద్దతు ధర లేకపోవడం రైతులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్వింటాలకు 16,000 మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పసుపు మద్దతు ధర లేనందున
11వ తారీఖు నాడు ధర్నా కార్యక్రమం పెట్టినాము. ప్రతి ఒక్క రైతు ధర్నాకు రావాలని కోరుతున్నా. ముఖ్య విషయం ఏంటంటే పసుపుకు మద్దతు ధర కావాలి. బోర్డు పెట్టినామన్నారు కానీ బోర్డుతోని రైతులకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. ఇంకోటి నాయకులు మనకు చెప్తున్నారు, ఎన్నో మాటలు చెప్తున్నారు కానీ ఈ నాయకులు చెప్పే మాటలు ఒక మాటకు ఒక మాట కరెక్ట్ లేదు, అన్ని అబద్ధాల మాటలే. పెద్ద నాయకుడు ముఖ్యమంత్రి మాట్లాడితే కూడా అబద్ధం మాటలు. ఇప్పుడు అవన్నీ ఎందుకు ఎప్పుడు కానీ మొత్తం రుణమాఫీ చేసిన అంటాడు, లేకుంటే రైతులకు అందరు రైతు బంధు ఇచ్చిన అంటాడు. ఈ మాటలు నమ్మిక లేకనే రైతులు రోడ్ ఎక్కవలసిన అవసరం వస్తున్నది. పసుపుకు మరీ ఇక పోయిన సంవత్సరము 16,000 18,000 అట్లా నడిచింది. ఏ పంటకైనా ధర పెరుగుతుంది తప్ప దిగుడు అనేది ఉంటుందా? ప్రతిదానికి రేటు పెరుగుతుంది తప్ప దిగుడు దేని లేదు. మరి మేము రైతులను పండించిన పంటకు కనీస మద్దతు ధర గురించి ఈ రైతులందరూ పోరాటం చేస్తున్న సందర్భంగా వాస్తవంగా ప్రతి ఏటి సంవత్సరానికి పెట్టుబడి పెరిగిపోతుంది తప్ప ధర మాత్రం తగ్గిపోతుంది. దీనికి ఏదైతే వడ్లకు మక్కలకు ఏదైతే ఎంఎస్పీ ఉన్నదో ఈ పసుపు కూడా 15,000 రూపాయలు కనీసం మద్దతు ధర 15,000 రూపాయలకు తగ్గకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయకపోతే రానున్న రోజుల లోపల రైతు అనేటోడు భూమిలోకి దొక్కొని పోతుండు లోపలికి. ఇంకా ఆల్రెడీ రైతు అనేది కనబడకుండా బీఆర్ఎస్ పాలనలో ఒక్క నిరుపేదకు ఇల్లు మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం అంకాపూర్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం అంకంపల్లి గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థానిక నాయకులు లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటి విడతగా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరైనట్టు తెలిపారు. మండలంలోని అంకంపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుని రేషన్ కార్డులు, రైతు భరోసా తదితర పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సదయ్య, ఎంపీడీఓ పూర్ణచందర్, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య పాల్గొన్నారు. 15 రోజులలోనే మరి మిగతా ఇండ్లను గ్రామాలలో ఐడెంటిఫై చేసి మన నియోజకవర్గానికి 3,500 ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇస్తామని చెప్పినరో మరి దానిలో భాగంగా ఇవాళ అన్ని గ్రామాలలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పాపులేషన్ బట్టి, ఆ విలేజ్ ఉన్నటువంటి ఓటర్స్ని బట్టి విలేజ్కు 10, 15, 5, 20, 25 మరి ఇట్లా ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. కొంచెం ప్రజలు కూడా దయచేసి ప్రతిపక్షాల మాటలు పట్టుకోను, లేదా ఊళ్ళో ఉన్న ఒక్కరు ఇద్దరు ఉంటారు అక్కడక్కడ. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు ప్రభుత్వం మీద బురద చల్లాలి, ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అనేటువంటి ఆలోచన తప్ప మరి అలా ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంది, గతంలో ఏ ప్రభుత్వం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది అన్నటువంటి విషయాన్ని దయచేసి ప్రజలు గమనించాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్లో ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం వారి ఆధ్వర్యంలో మహిళల పురోగతి చర్యను వేగవంతం చేయడం అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ అంశాలపై మహిళలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాలరావు, డిఆర్డీఓ కలందిని, సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలందరికీ మరి ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్ ప్రయాణం కల్పించడం జరిగింది. కల్పిస్తూ ఉంటే అక్కడక్కడ కొంతమంది 20 మంది ఒక్కరు తిరుగుతూ ఉన్నారు. ఆ తిట్టడం ఎవరంటే బీఆర్ఎస్ నాయకుని భార్య, లేకుంటే బీజేపీ పార్టీ నాయకుని భార్య. ఇలా మీరు నిజంగా అట్టి చెప్తలేడు. మీరు ఆ బస్సులో కూర్చున్నాక ఒక నిమిషం ఆలోచించారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరయ్యారు.
మెప్మా ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద 3 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మొబైల్ టిఫిన్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం 141 మహిళా సంఘాలకు 19,58,50,000 విలువగల చెక్కును అందజేశారు. మున్సిపల్ ఉద్యోగులు, మెప్మా సిబ్బందికి మధ్య జరిగిన ఆటల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, మార్కెట్ చైర్మన్లు ఈర్ల స్వరూప, ప్రకాష్ రావు, మున్సిపల్ ఏఈ సతీష్ పాల్గొన్నారు. కొంత ఉన్నట్టే మళ్ళీ ఇచ్చేది. తర్వాత ఆనాడు అభయస్థం పింఛన్, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అభయస్థం పింఛన్లో ఒక ఏజ్ లిమిట్ని పెట్టి 60 సంవత్సరాల ఏజ్, 50 నుండి 60 సంవత్సరాల ఏజ్ లిమిట్ పెట్టి ఆనాడు నెలకు గింత డబ్బులు జమ చేయాలా, గిన్ని రోజులు పోయాక మీకు దీని ద్వారా పింఛన్ వస్తుందని చెప్పి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే 2005-06 స్కీమ్ స్టార్ట్ అయితే చాలామంది డిపాజిట్ కట్టి మరి జమ చేసిన వాళ్ళు ఉన్నారు. పింఛన్ కూడా స్టార్ట్ అయింది, కానీ పేరు ప్రభుత్వం రాగానే ఆ పింఛన్లను రద్దు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగపల్లి పరిధిలో 48 లక్షల వ్యయంతో నిర్మించిన సఖీ కేంద్రం భవనాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ముందుగా ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో DWO వేణుగోపాల్, ప్రభుత్వ అధికారులు, మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 48 లక్షలు వెచ్చించి మరి సఖీ కేంద్రాన్ని, ఒక మంచి కార్యాలయాన్ని మనం కట్టుకోవడం జరిగింది. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి ఇది ఉండడం అనేది మనందరికి కూడా చాలా సంతోషం, గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఆఫీస్ వాతావరణం కానీ, ఆఫీస్ పరిసర ప్రాంతం కానీ ఆహ్లాదకరంగా మంచి వాతావరణం ఉంటే పనిచేసేటువంటి అధికారులకు కానీ, ఈ సఖీ ఆఫీస్కి వచ్చేటువంటి పనుల నిమిత్తం వచ్చేటువంటి అందరికి కూడా ఒక మంచి ఆలోచన వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మరి ఇక్కడటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఇక్కడ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ గారు, అదేవిధంగా స్వప్న గారు, వారి సిబ్బంది అంతా కూడా మరి దీన్ని మళ్ళీ ఒక 2-3 నెలలకు నేను మళ్ళీ వస్తా మీ ఆఫీస్కు. మరి ఇప్పుడు ఏదైతే మీరు చెట్లు పెట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో చేపట్టిన దొడ్డి కొమరయ్య విగ్రహానికి కుర్మ సంఘం సభ్యులతో కలిసి మాజీ ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్యని గుర్తు చేశారు. దొడ్డి కొమరయ్య పోరాటాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం అధ్యక్షుడు దగ్గు నవీన్, శ్రీనివాస్, భట్టు తిరుపతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సురేందర్రావు, మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, మాజీ సర్పంచ్ సరిత, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈరోజు మా గూడెం గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహ ప్రతిష్ట కోసం భూమి పూజ చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా గ్రామ పెద్దలు, అన్ని కుల సంఘాల పెద్దలు, రాజకీయ పార్టీల నాయకుల పెద్దలు అందరి సమక్షంలో అందరూ మాకు సహకరించి అందరి సమక్షంలో భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈరోజు అందరూ మాకు ఎప్పుడు సహకరించాలని కోరుకుంటున్నాం. తొలి అమరుడైన మా దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. కాబట్టి పెద్దలు, గ్రామస్తులు అందరూ సహకరించడానికి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ విగ్రహాన్ని ఇట్ల వేళ సహకరించాలని కోరుచున్నాం. గ్రామంలో తెలంగాణ తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని విశ్వభారత హైస్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కూల్ యాజమాన్యం రేగుల దేవేందర్, ఆర్సీ రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఒక ప్రణాళిక ప్రకారం చదవాలని సూచించారు. తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి తేవద్దని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
parents who have presented here. Our sisters and brothers are celebrating this program with a lot of joy, and we all have participated in this program. We are happy to be a part of this program. Thank you for giving me this wonderful opportunity. Afternoon, and all respected correspondents and teachers and all my dear friends. Today we all have gathered here to celebrate Annual Day Festival in our school. We are so excited to celebrate this Annual Day in our school, and all our sisters, brothers, and all our parents, all our staff, school members are joined with lots of enthusiasm and joy. Thank you. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో చేపట్టిన పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ తన సొంత డబ్బులతో 10 లక్షలు కేటాయించగా పనులు ప్రారంభించినట్టు తెలిపారు. పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ పోచమ్మ తల్లి ఆలయాలు అతి పురాతనమైనవి అని చెప్పారు. ఈ నెల 12 నుంచి శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండే కాక మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు హాజరు కానున్నట్టు ఆయన వివరించారు. గ్రామాలలో మన తల్లిదండ్రులు పిలిచే నల్లపోచమ్మ అనే ఈ దేవాలయాన్ని కొద్దిగా డెవలప్ చేయాలి. రోడ్డు కూడా వెనకకి వస్తుంది కాబట్టి హుస్నాబాద్ అప్పుడు గ్రామం, ఇప్పుడు పెద్ద పట్టణం, సెంట్రల్ లైటింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నూతనంగా మళ్ళా మంచి దేవాలయం నిర్మించాలని మన ప్రభాకర్ అన్న తన సొంత ఖర్చులతోని 10 లక్షలతోని ఈ నిర్మాణం చేద్దామని ముందుకొచ్చారు. ప్రత్యేకంగా వారు కూడా ఇవాళ వచ్చేది ఉండే వేములవాడలో ఇదే దేవాలయ కార్యక్రమంలో పూజలలో ఉన్నారు కాబట్టి మనం అంతా వచ్చి సామూహికంగా ఒక అందరం కలిసి భూమి పూజ చేసినాం. వేద మంత్రాలతోని, అర్చకులతోని, తర్వాత అయ్యగారులతోని కార్యక్రమం నిర్వహించినాం. ప్రతి ఒక్కరం ఇక్కడ ఈ దేవాలయాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం కోసం మనం ముందుకు రావాలి అని ఈ సందర్భంగా అందరికీ అట్టడుగు వర్గాల కోసం త్యాగాలు చేసిన వారిని మరుగున పెట్టే చరిత్ర దేశంలో కొనసాగుతుందని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంతనిలోని రాజగృహలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలకు అక్షర జ్ఞానం నేర్పిన సావిత్రిబాయి పూలే మహిళా లోకానికి ఆదర్శమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. పెద్దపల్లి జిల్లా మంతినిలోని రాజగృహలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు అణగారిన వర్గాలతో పాటు బ్రాహ్మణ మహిళలను చదువుకు దూరంగా ఉంచిన సందర్భంలో మహాత్మా జ్యోతిరావు పూలే తన సతీమణి సావిత్రిబాయికి అక్షరాలు నేర్పించారని గుర్తు చేశారు. ఆ కాలంలోనే మహిళల కోసం పాఠశాలను స్థాపించిన సావిత్రిబాయి పూలే చరిత్ర గురించి చెప్పవలసిన బాధ్యత బీసీ, ఎస్సీ సమాజంపైన ఉందన్నారు. త్వరలోనే పుట్టాలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంతినిలో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మహాత్మా సావిత్రిబాయి పూలే గారి విగ్రహం ఒకటి మిగిలిపోయింది మంత్రి నియోజకవర్గంలో. ఆమె విగ్రహాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో అతి తొందరలో ఆవిష్కరించే కార్యక్రమానికి పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకారం చుడతామనే విషయాన్ని ఈ సమాజానికి తెలియజేస్తూ, ఆడవాళ్లకు చదువులు లేని సమయంలో బీసీ, ఎస్టీ మైనార్టీలకు చదువు లేనటువంటి రోజులలో తండ్రి మహాత్మా జ్యోతిబా పూలే గారు తన సతీమణికే చదువులు చెప్పించి ఉపాధ్యాయురాలుగా చేసి ఈ దేశంలో బ్రాహ్మణ మహిళలకు సైతం చదువు లేనటువంటి, చదువులకు దూరంగా ఉంచినటువంటి సందర్భంలో మహాత్మా జ్యోతిబా పూలే గారు బ్రాహ్మణ మహిళలకు సైతం చదువు చెప్పించినటువంటి చరిత్ర ఈ దేశంలో చాలామందికి ఇప్పటివరకు తెలియదు కనుక ఇట్టి విషయాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా విద్యా అభివృద్ధికి పూలే చేసిన కృషిని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టె ప్రభాకర్, సత్యం, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాలు, ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సమాజ అభ్యున్నతికి పాల్పడినటువంటి వారు, ఎందుకంటే ఆ రోజుల్లో మహిళలకు చదువు ఎందుకు అనుకున్నటువంటి పరిస్థితుల్లో వారు చదువును వారి భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే సహకారంతో వారు చదువుకొని మహిళలకు ఖచ్చితంగా చదువు అవసరం, చదువు ద్వారానే ఈ సమాజంలో వారికి గౌరవం ఉంటుందని వారికి మహిళలకు ఆమె నేర్చుకొని మహిళలకు చదువు చెప్పడం జరిగింది. ఇవాళ తద్వారానే మహిళలు ఈ సమాజంలో గౌరవింపబడుతున్నారు. ఆ అన్ని రంగాల్లో ఉద్యోగాలు,
అన్ని పోలీస్ కానీ, రెవెన్యూ శాఖలో కానీ, టీచర్స్ కానీ ఇట్లా అన్ని రంగాల్లో ఉద్యోగాలు సాధించి వాళ్ళ గౌరవంగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు, వాళ్ళు ఉన్నారు అంటే అది సావిత్రిబాయి వారి యొక్క ఫలితమే, వారి పోరాట ఫలితమే. ఇలా ఈ ఫలాలను మహిళలు తీసుకొని వారి గౌరవంగా ఈ సమాజంలో గౌరవించబడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మధ్య మానేరు జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోతున్న క్రమంలో చేపలు పట్టేందుకు మత్స్యకారుల మధ్య తలెత్తిన గొడవలు తారాస్థాయికి చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారులోని బ్యాక్ వాటర్లో చేపలు పట్టేందుకు పట్టణానికి చెందిన ముదిరాజు కులస్తులు వెళ్ళగా ఈ ప్రాంతం తమ పరిధిలోకి వస్తుందంటూ సంకెపల్లె గ్రామానికి చెందిన ముదిరాజు కులస్తులు ఆందోళనకు దిగారు. సంకెపల్లె భూములన్నీ ఇప్పటికే మధ్య మానేరులో కోల్పోయామని వాపోయారు. ప్రస్తుతం ఉన్న చిన్నపాటి అవకాశంతో ఉపాధి పొందుతున్నామని, తమ భూముల్లో మీరిలా పడతారంటూ వేములవాడ వాసులను అడ్డుకోవడంతో గొడవ తీవ్రస్థాయికి చేరింది. జిల్లా ఫిషరీస్ అధికారి సౌజన్య ఇరు వర్గాలను శాంతింపజేశారు. 3 రోజుల్లోగా అధికారులతో మాట్లాడి హద్దులు నిర్ణయిస్తారని గడువు విధించారు. అధికారిని సూచన మేరకు ఇరు వర్గాలు అక్కడి నుంచి వెనుదిరిగాయి. మా భూములు పోయినాయి, మాకు అందులో బతుకుదేరు ఎక్కడ లేదు. చేపల మీద పట్టుకొని బతామని మేము అనుకున్నాం. చేపలు మేము పట్టుకుంటామని మేము ఆ కార్లో పట్టుకుంటామంటే నీళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు వెములాడలు పట్టుకున్నారు. ఇప్పుడు నీళ్ళు పోయినప్పుడు అయితే మేము పట్టుకోవాలి. అవి కారి మా హక్కు ఉంటుంది, మా భూములు మా జాగాలు అవి, వాళ్ళే కాదు. వాళ్ళకి ఇక్కడ హద్దులే అన్నది లేదు. వాళ్ళ ముఖాలు కూడా మేము ఇంతవరకు చూడలేదు, ఇదే ఫస్ట్ సారి చూసుడు. మేము పట్టుకుంటామంటే మేము పట్టుకుంటామని వచ్చి వాళ్ళు మాతోటి లొల్లి స్టార్ట్ చేస్తుర్రు. మేము పట్టుకుంటామని అత్తే మా సంపుతామని మేము, మా పిల్లలు ఒక 10 మంది ఇక్కడ కావాలి ఉంటాం పట్టుకుంటామని అత్తే ఒక 30 మంది వచ్చి సంపుతామని వాళ్ళు నైట్ వచ్చి మా పిల్లల మీదకి దాడి చేసిర్రు. వాళ్ళు కేసు పెడుతురు. ఈ 3 సంవత్సరాల నుంచి వాళ్ళు రాని వాళ్ళు ఇంతవరకు వాళ్ళకు సంఘం లేదు. ఇది ఇప్పుడు కొత్తగా సంఘం పెట్టుకొని మాకు ఈ సంవత్సరం మాకు పొత్తుందని చెప్పి వచ్చి 3 రోజుల నుంచి గొడవ చేస్తారు. మేము ఏఎస్పీ మేడం గారికి కంప్లీట్ చేయడం జరిగింది. ఏఎస్పీ గారికి, ఎస్ఐకి, సిఐకి, బోయినపల్లి స్టేషన్కి 3 స్టేషన్లు మేము కేసు పెట్టడం జరిగింది. దానికి మాకు పోలీసు సహకరించి ఈ 3 రోజులు గడుపుకొచ్చారు. ఈరోజు మా జిల్లా అధ్యక్షులు, ఫిష్ చైర్మన్ మేడం గారు కూడా రావడం జరిగింది. ఆ మేడం గారు మొత్తం ఇక్కడ క్వారీ పరిశీలించి మేడం గారు ఒకటి విషయం చెప్పారు, ఈ క్వారీ అందరు పట్టుకోవచ్చు, ఇది అందరి హక్కు ఉంది, మీరు దయచేసి ఇక్కడ గొడవ పెట్టుకోవద్దు. నేను ఎంఆర్ఓ గారిని ప్లస్ ఆర్డీఓ గారిని ఇక్కడ ఉన్న కలెక్టర్ను మొత్తం సంప్రదించి నాకు ఒక 3 days టైం అని చెప్పారు. ఆ 3 days లోపల ఎవరు చేపలు పడ్డదని చెప్పి సంకపల్లి వాళ్ళకు మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరైతే ఎవ్వరు కొట్లాడుకోవద్దు, ఇద్దరికి సమానంగానే అందరు సేమ్ ఫిషర్మెన్ కమ్యూనిటీయే. మనందరం కూడా మిడిల్ మ్యాన్ ఏమంటారు, పైన దగ్గర నుంచి ఏం రాలేదు. మేము కూడా మిడిల్ ఫ్యామిలీ నుండే వచ్చాం కాబట్టి ఏదైనా మంచి చెడు ఈ చేపలు పట్టుకొని అమ్ముకున్నామంటే మనకి ఈరోజు మన లైవ్లీహుడ్ అంతే. దీని మీద మన కోట్లు లక్షలు సంపాదించేదేం లేదు. ఇది చిన్న విషయమే కానీ చిన్నగా ఒకరొక మాట ఇది పెద్ద గొడవకు వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఇక సమస్యను పెద్దగా చేయడానికి కాదు, నా మాట మీద గౌరవం ఉంటే మీరు ఎవ్వరు కూడా ఈ క్వారీలోకి వేటకు వెళ్ళకండి. మీ రిజర్వాయర్లో హ్యాపీగా ఎందుకంటే చిన్న విషయాలే కానీ ఇవి మనకు చాలా దారి తీస్తాయి. కాబట్టి గొడవలు ఇవన్నీ మనకి ఇబ్బంది కలిగించేస్తాయి. కాబట్టి ఎవ్వరికి అన్యాయం జరగకుండా అందరూ ఒకే కుటుంబ సభ్యుల్లాగా నేను ఆలోచించి రూల్ పొజిషన్ ఏముందో చూసుకోవాలి. నేను అంతకుముందు ఏం జరిగింది, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4 ఎంపీటీసీ స్థానాలు లేని గ్రామాలను సైతం ప్రత్యేక మండలాలుగా ప్రకటించారన్నారు టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్ జిల్లా కోఆర్డినేటర్ వినోద్. అతిపెద్ద గ్రామమైన ఘర్షకుర్తి పట్ల వివక్ష చూపారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురనగర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో గ్రామంలో పర్యటించిన మాజీ సీఎం కేసీఆర్, వినోద్ కుమార్, సుంకె రవిశంకర్ ఘర్షకుర్తిని మండలంగా చేస్తారని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వగ్రామమైన బూరుగుపల్లిని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేసే కుట్ర జరిగిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జాగిరపు రజిత శ్రీనివాసరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేడిపల్లి సత్యమైన గారికి కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు గంగార మండలంలో మా గంగార మండల పార్టీ ముఖ్య నాయకులందరితో కలిసి వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మేము వారికి ఎంతో రుణపడి ఉంటున్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు డిగ్రీ కాలేజీలను కూడా ఏర్పాటు చేయడానికి ఎంతో పట్టుదలతో కృషి చేస్తున్నారు. అది కూడా త్వరలోనే వారు తీసుకురావడానికి ఎల్లవేళలా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా చొప్పదండి నియోజకవర్గంలో ఒక ఎనలేని ఇంతటి తక్కువ కాలంలోనే ఇంత అభివృద్ధి చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా మా గంగార మండల పక్షాన
మరియు మా నాయకులందరి పక్షాన చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన మేము అంటే ఇవన్నీ మీరు ప్రజలు కళ్ళు మూసుకున్నారు అనుకుంటున్నారా? బీఆర్ఎస్ నాయకులారా, 10 ఏళ్ళు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో పనికిరాని 4 ఎంపీటీసీ స్థానాలు లేని విలేజ్లను కూడా మండలంగా ప్రకటించిన రోజులున్నాయి. ఇక్కడ ఇంత పెద్ద విలేజ్ని మండలంగా ప్రకటించకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం అని నేను తెలియజేస్తున్నాను. కేవలం బూరుగుపల్లి మండలాన్ని చేయాలనే ఉద్దేశంతో ఘర్షకుర్తి మండలాన్ని ఆపిన చరిత్ర మీది కదా, 10 ఏళ్ళు పాలించిన చరిత్ర మీది కదా. దద్దమ్మలు మీరు దద్దమ్మలై ఈరోజు ఘర్షకుర్తి మండలాన్ని ప్రకటించే సత్తా లేక ఇక్కడ మొన్ననే అధికారంలోకి వచ్చి 1 ఇయర్ కాలే, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మండలాల ప్రక్రియ అనేది స్టార్ట్ కాలే. కరబూజపై ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీని తీర్చిదిద్ది క్రికెట్పై అభిమానం చాటుకున్నాడు కళాకారుడు. నిన్న దుబాయ్లో జరిగిన ఆఖరి మ్యాచ్లో న్యూజిలాండ్పై ఇండియా జట్టు విజయం సాధించిన సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గాలిపల్లి చోలేశ్వర్ చారి కరబూజాపై ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని చెక్కాడు. ఇండియా విన్ ఐసీసీ 2025 అని చెక్కిన కళారూపాన్ని ఇండియా జట్టుకు అంకితమిస్తున్నట్లు తెలిపాడు. ఈరోజు ఇండియా ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025ని విన్ అయిన సందర్భంగా కరబూజ మీద ఇండియా యొక్క విన్నింగ్ సింబల్ అయినటువంటి ఐసీసీ ట్రోఫీ చెక్కడం జరిగింది. ఇది గెలిపించినటువంటి భారతదేశపు క్రికెట్ టీం మొత్తానికి అంకితం చేస్తున్నాను. ఇలా ఈ చెక్కడం ద్వారా ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా వాళ్ళు మరెన్నో విజయాలు సాధించి భారతదేశ గొప్పదనాన్ని ప్రపంచ నలుమూలలా ఎల్లవెల్లా చేర్చాలని మరియు కెప్టెన్ రోహిత్ శర్మ గారికి మరియు మిగతా టీం సభ్యులందరికీ ఆర్థిక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ ఆరపల్లి రాజయ్య హాజరై మాట్లాడారు. యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి తుమ్మ నిశాంత్, సభ్యులు మల్లేశం, రామస్వామి, రమేష్, ప్రధాన ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ పరీక్ష ప్యాడ్స్ను, పెన్నులు ఫ్రీగా ఇస్తున్నాం. ఈ ఫ్రీగా ఇవ్వడానికి గల కాన్సెప్ట్ ఏంటంటే, ఒక అంకుల్ వచ్చిండు, మాకు ప్యాడ్స్ ఇచ్చిండు. ఈ ప్యాడ్స్ తీసుకున్నప్పుడు ఎవరు మంచిగా రాయాలి, ఎగ్జామ్ మంచి చదవాలన్న ఉద్దేశం కొద్ది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మనమైతే ఈ రోజు తీసుకుంటున్నాం, రేపు మంచి ఉన్నత స్థానాలు చదవాలి అంటే సరస్వతి మాత ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. మనం ఎంత గొప్ప చదువుతామో అంత మంచి స్థాయిలో ఉంటాం. మనం ఈరోజు తీసుకుంటున్నాం, రేపు 10 మందికి ఇచ్చే స్థానంలో ఉండాలి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.